మన ముందు మన నాయకుడు యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి నితిన్ నవీన్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ గారు, మహేష్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కొమరే గారు, ప్రభాకర్ గారు, వేముల అశోక్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ బన్సాల్ గారు, అభయ్ పాటిల్ గారు మన ఇన్ఛార్జ్, మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్జీ, ఈటల రాజేందర్ గారు, ఆశీష్ షల్లార్ గారు, మహారాష్ట్ర మాత్యులు వారు కూడా మన దగ్గర వచ్చారు. అదేవిధంగా రేఖా శర్మ గారు, రాజ్యసభ సభ్యురాలు, ఆర్ కృష్ణయ్య గారు, కొమరే గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యకర్తల సమావేశంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల్ని, అదేవిధంగా బిఎల్ఏ టూస్ మీ అంతా అయితే ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. రేపు రాబోయేటటువంటి యొక్క జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి పూర్తి నమ్మకం ఉన్నది. మజ్లిస్ పార్టీ అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి వచ్చిన హైదరాబాద్ మాత్రం బీజేపీ అడ్డానే 3 కార్పొరేషన్లో కూడా కాసాబ్ జెండా ఎగురుతుంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఇటు మల్కాజ్గిరి నగరాన్ని, సైబరాబాద్ని రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చాడు. గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు వాన పడితే హైదరాబాద్ సగం మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఈరోజు కొనసాగుతుందంటే, వాన పడితే రోడ్ల మీద వాహనాలు మునిగిపోతాయి, వాన పడితే 4 కరెంటుకు షాకుల దగ్గర చచ్చిపోతారు, వాన పడితే మన ఒక నగరము నది ప్రవహించేట అవుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటికి కారణం ఏంటంటే, వీళ్లకు నగరాన్ని బాగు చేసేటటువంటి ఒక ఉద్దేశం లేదు. నగరాల పేరు మీద రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళ తిజోరీని నింపుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ హైదరాబాద్ ప్రజల సమస్యను పట్టించుకోవట్లేదు. ఈరోజు మిత్రులారా, నేను ఎక్కువసేపు సమయం తీసుకోను, ఎందుకంటే మరి నితిన్ నవీన్ గారు మాట్లాడాలి. కానీ చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. ఈ యొక్క ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ 3 పార్టీలు కూడా ప్రజలతో అబద్ధాలు ప్రచారం చేశారు. అది ఏం చెప్పారంటే, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ చేయబట్టి బీజేపీ గెలిచిందని చెప్పేసి. మరి మీరు ఇక్కడ కేరళలో ఎట్లా గెలిచారని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రజల్లో ఒక సపోర్ట్తోని వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది, ఎస్ఐఆర్తో కాదు అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాను నేను. రేపు హైదరాబాద్, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, తెలంగాణ ప్రజల ఒక మద్దతు గెలుస్తుంది. రాబోయేది బీజేపీ అధికారంలో. ఇది మాత్రం ఈ 2 పార్టీలు గ్రహించి మజ్లిస్తోని ఎప్పుడు ఎవరు పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలకు కూడా అధికారమే ముఖ్యము, ప్రజాసేవ కాదు అని చెప్పేసి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మనకు దేశమే మనకు ప్రథమము, దేశ సేవనే మనకు ప్రథమము అనే ఆలోచనతో మనం ఉన్నాం. ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, భారతీయ జనతా పార్టీ మీద, ఎస్ఐఆర్ మీద ఎంత దుష్ప్రచారం చేసినా, నేను హైదరాబాద్ నగరాన్ని ఉన్న వాసులను నేను కోరుతా ఉన్నాను. మీరు ఈ భారతదేశంలో ఎక్కడైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రానికి చెందిండొచ్చు, భారతదేశ హైదరాబాద్ని మనం కాపాడాలంటే మీ అందరూ కూడా ఎస్ఐఆర్లో మీ ఓట్లకు నమోదు చేసుకోండి. లేకపోతే మజ్లిస్ పార్టీ రోహింగ్యా ఓట్లతో, బంగ్లాదేశీ ఓట్లతో హైదరాబాద్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పన్నాగాన్ని మనం అడ్డుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ వీళ్ళ ఓట్లు కావద్దు, రావద్దు, వాళ్ళకు నమోదు కావద్దు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 కూడా
వాళ్ళ ఓట్లే దీంట్లో ఉండాలనే ప్రయత్నం ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ని మనం రక్షించుకోవాలన్నా, రేపు తెలంగాణని మనం రక్షించుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోవాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ అనేకమైన ప్రాజెక్టులు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ నలుగురు జిల్లా ప్రెసిడెంట్లకు, ఇటు 9 మంది ఉన్నారు మన జిల్లా ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి ఒక హైదరాబాద్లో 2 నిరంజన్ యాదవ్, ఉమా మహేందర్, దీపక్ రెడ్డి, మన భరత్ గౌడ్, అటు మల్లారెడ్డి, బుద్ధి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అంజనీ రెడ్డి, గోదావరి గారు, వీరందరికీ కూడా నేను ముఖ్యంగా అందరికీ పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరొకసారి ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరంలో 4కి 4 రఘునందన్ రావు, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారు, మన కిషన్ రెడ్డి గారిని పార్లమెంట్లో గెలిపించారు. ఈసారి కూడా మనము దాంతోపాటు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా ఎక్కువ శాతం కార్పొరేటర్స్ని బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.